హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ KFC చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం చికెన్ లెగ్ పీసెస్ని కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యారినేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, చికెన్ మసాలా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా చికెన్ పీసెస్కి పట్టించాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నానండి కార్న్ఫ్లెక్స్తోని పౌడర్ లాగా. అది కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. అప్పుడే మనకి ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇక్కడ నేను 3 eggs తీసుకున్నానండి. బీట్ చేసి పక్కన పెట్టుకుంటాను. మనం ముందుగా చికెన్ పెట్టుకున్నాం కదండి, అది ఇందులో డిప్ చేసి మనం కార్న్ఫ్లెక్స్ మిక్చర్ ఉంది కదండి, అందులో కోట్ చేసుకోవాలి చికెన్కి మొత్తం పట్టేలాగా. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం దానికి కోటింగ్ అనేది చేసుకోవాలి. ఎంత బాగా కోటింగ్ అయితే అంత బాగా క్రిస్పీగా వస్తుందండి. ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా కూడా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ అన్ని పీసెస్కి కోట్ చేసి పెట్టుకుంటున్నాను ప్లేట్లో. ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం పిల్లలు ఎప్పుడు తింటానంటే అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. నేను చిన్న పీస్ వేసి చూసాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ 2 ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుందండి. మరి బ్లాక్గా ఫ్రై చేసేసుకోకండి. కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్గా వస్తే తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి బోత్ సైడ్స్ అనేది లోపల చికెన్ బాగా ఉడుకుతుందండి. KFC చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ నేను లోపల కూడా ఎలా ఉడికిందో చూపిస్తాను. ఓపెన్ చేసి చికెన్ బయట KFCలో కంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఇలాగా కిడ్స్కి చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.